తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు 50 రూపాయల లడ్డు ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలు టీటీడీ సవరిస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ భక్తులకు తెలియజేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దని స్పష్టం చేసింది. శనివారం కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందేవచ్చని కొంతమంది వారు ఫోన్ నెంబర్లతో కూడా సమాచారం సర్క్యులేట్ అవుతుందని టీటీడీ తెలిపింది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగిందని భక్తులకు వెల్లడించింది. ఈ సందర్భంగా టూరిజం ద్వారా కూడా టికెట్లను పొందే సౌకర్యం ఉందని, టూరిజం ద్వారా రావాలనుకునే వారికి భక్తులకు దళాల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్లు పొందే అవకాశం ఉందని విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ స్పష్టం చేసింది. కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టికెట్లు బుక్ చేసి ఇస్తామని, ఇందుకు గాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్లో అమాయకులని, భక్తులని మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటానని తెలియజేయడమైనది. ఇటువంటి దళారుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇకపోతే తిరుమలలో శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్లు, లడ్డూ ప్రసాదం ధరల్లో తగ్గింపు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్పెషల్ దర్శనం, లడ్డూ ప్రసాదం ధరలు 50% తగ్గించినట్లుగా ప్రచారం జరిగింది. స్పెషల్ దర్శనం ధరలు గతంలో 300 ఉండగా ఇప్పుడు 200 చేశారని, లడ్డూ ప్రసాదం గతంలో 50 రూపాయలు ఉండగా దీనిని 25కు తగ్గించారని ప్రచారం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని కథనాలు సైతం వెలువడ్డాయి. దీంతో టీటీడీ ఈవో శ్యామలారావు స్పందించాల్సి వచ్చింది. టీటీడీ స్పెషల్ దర్శనం, లడ్డూ ధరలు తగ్గింపు వార్తల్లో నిజం లేదని, దీనిపై ప్రభుత్వం ఎటువంటి జీవో విడుదల చేయలేదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ ఈవో జె శ్యామలారావు సూచించారు. కొత్తగా కొలువుతీరినటువంటి ఈ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.